ఓఆర్ఆర్ టీఓటీ వ్యవహారంలో ఎంపీ రేవంత్ రెడ్డికి జారీ చేసిన లీగల్ నోటీసును ఉపసంహరించుకునే ప్రశ్నే లేదని హెచ్ఎండిఏ స్పష్టం చేసింది. ఇక అధికారులు సంస్థ పనితీరుపై అపోహలు, రాజకీయ ఉద్దేశాలను ఆపాదించడం, ప్రత్యేకంగా అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్దేశిత మార్గదర్శకాలకు లోబడి ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ పనిచేస్తుందన్న విషయాన్ని ఎంపీ మరవరాదని, అధికారులు సంబంధిత విభాగాలు నిబంధనల ప్రకారమే తమ విధులను నిర్వహిస్తున్నారని పేర్కొంది. ఇక హెచ్ఎండిఏ బిడ్ విషయంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్దేశించిన నిబంధనలను అనుసరించి ఓఆర్ఆర్ బిడ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు పునరుద్ఘాటించింది. ఇక 30 సంవత్సరాలకు హెచ్ఎండిఏ బిడ్ ఇవ్వాలన్నది మంత్రిమండలి నిర్ణయమేనని, ఈ తరహా 30 ఏళ్ల పాటు ఎన్హెచ్ఏఐ కూడా 2 బిడ్లు ఖరారు చేసిందని పేర్కొంది. బిడ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులందరూ పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి విధులు నిర్వహించాలని హెచ్ఎండిఏ పునరుద్ఘాటించింది. ఇక ఎంపీ రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని నిర్ణీత గడువులోగా సమర్పించాలని, ఓఆర్ఆర్ టీఓటీ బిడ్ ప్రక్రియకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఆపారన్న ప్రశ్నే లేదని స్పష్టం చేసింది.